ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పటం జరిగిందండి. ఇప్పటి వరకు 51 శ్లోకాలు నేర్చుకోవటం జరిగింది. 51వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము, చూసి నేర్చుకోండి. ఈ వీడియోలో 52వ శ్లోకం నేర్చుకుందాము. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దధతి పురాంభేతు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధర పతికులోత్తం సకలికే తవ కర్ణ కృష్ణ స్మరచర విలాసం కలయతః. ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము. ఫస్ట్ లైను గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దదహతి. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దదతి. సెకండ్ లైను పురాంభేతు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. పురాంభేతు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే. మూడవ లైను ఇమే నేత్రే గోత్రాధర పతి కులోత్తం సకలికే. ఇమే నేత్రే గోత్రాధర పతి కులోత్తం సకలికే. నాలుగో లైను తవ కర్ణ కృష్ణ స్మరచర విలాసం కలయతః. తవ కర్ణ కృష్ణ స్మరచర విలాసం కలయతః. ఇప్పుడు కలిపి చదువుదాము. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దదతి పురాంభేతు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవ కర్ణ కృష్ణ స్మరచర విలాసం కలయతః. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుదాము. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దదతి పురాంభేతు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవ కర్ణ కృష్ణ స్మరచర విలాసం కలయతః. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నాము. అమ్మ హిమగిరి పుత్రిక మంచు పర్వతరాజు అయిన హిమవంతుని వంశమునకు మకుటాయమైన తల్లివి. నా యొక్క కనులకు నీ కనులు చెవులను అంటి ఉండి ఆ కనురెప్పల వెంట్రుకలు బాణములకు రెండు వైపులా కట్టుబడి ఈకల వలె ఉండి పరమశివుని నిరాశను పోగొట్టి శృంగార రసోద్బాధను చేయునట్లుగా కనపడుచున్నవి. మరియు చెవుల వరకు లాగబడి మన్మథ బాణముల యొక్క సౌందర్యమును కలిగించుచున్నవి కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. ఈ శ్లోకం రోజు విన్నా చదివినా మనకు నేత్ర వ్యాధులు తొలగిపోతాయి. అంటే మన కళ్ళల్లో దృష్టి లోపాలు, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటము, కండ్ల కలక, రేచీకటి వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా చెవి వ్యాధులు కూడా నివారించబడతాయి. చిన్నపిల్లలకు చెవుల్లో చీము కారటము, నొప్పి,
వినికిడి లోపం వంటి వ్యాధులకు పరిష్కారం లభిస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈ శ్లోకము చదివినా విన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోండి, మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 53వ శ్లోకం నేర్చుకుందామండి.